వరల్డ్ హెల్త్ రిపోర్టర్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆవేశంగా చెప్పిన డైలాగ్ ఇది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఆయన ప్రపంచ ఆరోగ్యం సంస్థ WHO నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా ఆధీనంలో పనిచేస్తుందని పాత పాటనే మళ్లీ పాడిన ట్రంప్ ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ట్రంప్ నిర్ణయంతో నెక్స్ట్ ఏం జరగనుంది? అసలు ట్రంప్ ఎందుకలా చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాలి. కరోనా నాటి రోజులను తవ్వి గుర్తు చేసుకోవాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టు కరోనా ప్రపంచాన్ని పూర్తిగా కమ్మేసిన రోజులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది. కరోనా బారిన పడి అయిన వారిని, ఆప్తులను కోల్పోయిన వారి బతుకులు ఇంకా చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాయి. మెడికల్ సైన్స్ దూసుకుపోతున్న ఈ కాలంలోనూ ఓ వ్యాధి 70 లక్షల మందిని బలి తీసుకుంటుందని కరోనా ముందు వరకు ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ నిందంతా కేవలం వైరస్ పై వేసేసి చేతులు దులిపేసుకుంటే అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను, వ్యాధులను పర్యవేక్షించే బాధ్యత గల వృత్తిలో ఉన్న WHO కరోనా విషయంలో వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. అసలు కరోనాను పాండమిక్ గా ప్రకటించడానికే WHO ఆలస్యం చేసింది. 2020 జనవరి చివరిలోనే కరోనా తీవ్రతపై డాక్టర్లు తీవ్ర హెచ్చరికలు చేసినా WHO మాత్రం మార్చి వరకు ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించలేదు. వ్యాధి ప్రపంచమంతా విస్తరించిన తర్వాత కానీ WHO నుంచి ఈ ప్రకటన రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి సరైన సూచనలు ఇవ్వడంలోనూ WHO విఫలమైంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో WHO పనితీరు అనేక సందేహాలకు కారణమైంది. అటు వ్యాక్సిన్ల విషయంలో WHO తీసుకున్న నిర్ణయాలు కూడా విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టే సమస్యలు కొన్ని సందర్భాల్లో బయటపడ్డాయి. అయినా ఏం టెస్ట్ చేశారో ఏమో తెలియదు కానీ WHO దీన్ని అత్యవసర వ్యాక్సిన్ గా గుర్తించడం పట్ల డాక్టర్ల సైతం విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపించింది. ఇదంతా ట్రంప్ నిర్ణయానికి ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే ప్రధాన కారణం మాత్రం ఇంకోటి ఉంది. WHO చైనాకు మద్దతుగా నడుచుకుందన్నది ట్రంప్ ప్రధాన వాదన. కరోనా ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లేవు.